జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు ఈరోజు నిద్ర లేచినప్పటి నుండి ఈ టైం వరకు ఎన్నిసార్లు గూగుల్ యూజ్ చేశారు. ఏదైనా డౌట్ వస్తే గూగుల్, రూట్ తెలియకపోతే గూగుల్ మ్యాప్స్, బోర్ కొడితే యూట్యూబ్, ఆఖరికి మనలో చాలామంది యూజ్ చేసే ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ కూడా గూగుల్దే. ఒక మనిషి ఏం తినాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏది కొనాలో, ఆఖరికి మనం ఏం ఆలోచించాలో కూడా డిసైడ్ చేస్తున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. అతనే లారీ పేజ్, గూగుల్ ఫౌండర్. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒక చిన్న రీసెర్చ్ ప్రాజెక్ట్లో మొదలైన ఈ జర్నీ ఈరోజు 22,76,400 కోట్ల సామ్రాజ్యంగా ఎలా మారింది? ప్రపంచం ఇన్ఫర్మేషన్ అంతటిని తన గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి లారీ పేజ్ ఆడిన ఆ మైండ్ గేమ్ ఏంటి? ఈరోజు మన తత్వభారత్ ఎపిసోడ్లో ఈ లారీ పేజ్ గారి లైఫ్లోని ఆ అన్నోన్ థ్రిల్లింగ్ ఫ్యాక్ట్స్ గురించి, అలాగే ఆయన వాడిన డెడ్లీ చాణక్య తంత్రాలు అండ్ ఒక సాదాసీదా ఇంజనీర్ వరల్డ్ డిజిటల్ గాడ్ ఫాదర్గా ఎలా మారాడు, ఎలా ఎదిగాడో పక్కాగా డీకోడ్ చేయబోతున్నాం. ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీ, ఈ వర్డ్ విన్నారా? అంటే ఎవరి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళే ఈ ప్రపంచాన్ని శాసిస్తారు. లారీ పేజ్కి ఈ విషయం 1995లోనే అర్థమైంది. అప్పట్లో ఇంటర్నెట్ అంటే ఒక అయోమయం, ఏ సమాచారం ఎక్కడ ఉంటుందో ఎవరికీ తెలియదు. లారీ పేజ్ ఆ అయోమయంలో ఒక అవకాశాన్ని వెతికారు. చాణక్య నీతిలో ఒక సూత్రం ఉంటుంది, జ్ఞానమే అసలైన ఆయుధం, దాన్ని సేకరించిన వాడే సార్వభౌముడు అవుతాడు అని చెప్పేసి. అంటే లారీ పేజ్ కూడా ఎగ్జాక్ట్గా ఇదే చేశాడు. ప్రపంచంలోని వెబ్ పేజ్లన్నింటినీ ఒకదాంతో ఒకటి ఎలా లింక్ అయి ఉన్నాయో కనిపెట్టి దానికి ఒక ఆర్డర్ ఇచ్చాడు. అదే ఈ రోజు మనం వాడుతున్న గూగుల్ సెర్చ్ ఇంజిన్. లారీ పేజ్ స్టాన్ఫోర్డ్లో పిహెచ్డీ చేస్తున్నప్పుడు ఆయనకి సర్జీ బ్రెయిన్ పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరికి మొదట్లో అస్సలు పడేది కాదు, ప్రతి విషయంలోనూ గొడవపడేవాళ్ళు. కానీ చాణక్యుడు ఏమంటారంటే, నీతో విభేదించే తెలివైన వ్యక్తి నిన్ను గుడ్డిగా పొగిడే మూర్ఖుడి కంటే కూడా చాలా మేలు అని చెప్పేసి. లారీ పేజ్ ఆ విభేదాల నుండి కొత్త ఆలోచనలు పుట్టించారు. వీళ్ళిద్దరూ కలిసి బ్యాక్రబ్ అనే సెర్చ్ ఇంజిన్ తయారు చేశారు. తర్వాత దాని పేరుని GOOGOL అంటే ఒకటి పక్కన 100 zeros అని పెట్టాలనుకున్నారు. కానీ స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల అది GOOGLE గూగుల్గా మారింది. 1998లో వాళ్ళు తమ కంపెనీని రిజిస్టర్ చేయడానికి ముందు ఒక భయంకరమైన హర్డిల్ని ఎదుర్కొన్నారు. వాళ్ళ దగ్గర సర్వర్లు కొనడానికి కూడా డబ్బు లేదు. అప్పుడు వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని అమ్మేయాలని చెప్పి చూశారు. యాహూ అండ్ ఎక్సైట్ లాంటి అప్పటి జైంట్స్ దగ్గరికి వెళ్ళి మా సెర్చ్ ఇంజిన్ని కేవలం $1 million అంటే దాదాపు 8 కోట్లకే కొనేయండి అని చెప్పేసి ఆ కంపెనీలను అడిగారు. కానీ ఆ కంపెనీలు సెర్చ్ ఇంజిన్ వల్ల లాభం ఏముంది, మాకు అవసరం లేదు అని చెప్పి రిజెక్ట్ చేశాయి. ఇక్కడే లారీ పేజ్లోని సైకలాజికల్ రెసిలియన్స్ బయటపడింది. చాణక్యుడు చెప్పిన ఆ సంధి అండ్ విగ్రహ వ్యూహం ప్రకారం శత్రువు నిన్ను తిరస్కరించినప్పుడు నువ్వు నీ శక్తిని పెంచుకుని వాడినే నీ కాళ్ళ దగ్గరకు తెచ్చుకోవాలి అని చెప్పేసి. లారీ పేజ్ ఎగ్జాక్ట్గా అదే చేశారు. అమ్మడం ఎలాగో కుదరలేదు కదా అని చెప్పి వెనక్కి తగ్గిపోకుండా ఒక గ్యారేజ్లో గూగుల్ని స్టార్ట్ చేశారు. లారీ పేజ్ కనిపెట్టిన బిగ్గెస్ట్ మైండ్ గేమ్ ఏంటో తెలుసా? పేజ్ ర్యాంక్. సామాన్యంగా సెర్చ్ ఇంజిన్ అంటే అందులో ఉన్న పదాలను బట్టి రిజల్ట్స్ ఇచ్చేవి ఒకప్పుడు. కానీ లారీ పేజ్ ఆలోచన వేరు. ఒక పేజ్కి ఎన్ని ఎక్కువ లింకులు ఉంటే అది అంత పవర్ఫుల్ అని చెప్పి ఆయన డిసైడ్ చేశారు. దీన్నే సైకాలజీలో ది అథారిటీ ప్రిన్సిపల్ అంటారు. అంటే 10 మంది ఎవరి గురించి అయితే గొప్పగా చెప్తారో వాడే గొప్పవాడు అని చెప్పి జనం నమ్ముతారు. చాణక్య నీతి ప్రకారం నువ్వు గెలవాలంటే జనం నమ్మే ఒక ప్రమాణాన్ని సృష్టించాలి. లారీ పేజ్ గూగుల్ని ఒక ఇంటర్నెట్ జర్నీగా మార్చేశారు. ఈరోజు గూగుల్లో ఫస్ట్ పేజ్లో వస్తేనే అది నిజం అండ్ అది ఒక ట్రస్టబుల్ కంపెనీ అని చెప్పి మనం నమ్ముతున్నాము అంటే దానికి రీజన్ ఆయన క్రియేట్ చేసిన ఆ డిజిటల్ అథారిటీ. ఈ వ్యూహం వల్ల గూగుల్కి పోటీగా వచ్చిన వందలాది కంపెనీలు మట్టిలో కలిసిపోయాయి. ఇప్పుడు గూగుల్ గురించి మాట్లాడుకుంటే మనం గర్వంగా చెప్పుకోవాల్సిన పేరు సుందర్ పిచాయ్. లారీ పేజ్ ఈ సామ్రాజ్యాన్ని సృష్టించుండొచ్చు, కానీ దాని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఏనుగులా మార్చింది మాత్రం మన ఇండియన్ అయిన సుందర్ పిచాయ్. మదురైలో పుట్టి చెన్నై వీధుల్లో పెరిగి ఒక సామాన్య మధ్యతరగతి కుర్రాడు ఈ రోజు 22 లక్షల కోట్ల గూగుల్ సామ్రాజ్యానికి చక్రవర్తి. అంటే CEO అయ్యాడంటే అది మామూలు విషయం కాదు కదా. లారీ పేజ్ గూగుల్ క్రోమ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినప్పుడు అది మైక్రోసాఫ్ట్ లాంటి జైంట్స్ని ఢీకొట్టాలి. అప్పుడు సుందర్ పిచాయ్ చూపించిన ఆ నిశ్శబ్ద పరాక్రమం, ఆ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ చూసి లారీ పేజ్ షాక్ అయిపోయారు. చాణక్యుడు చెప్పినట్టు ఒక గొప్ప రాజ్యానికి రాజు ఎంత ఇంపార్టెంటో ఆ రాజ్యాన్ని సరైన దిశలో నడిపించే అమాత్యుడు అంటే మంత్రి కూడా అంతే ఇంపార్టెంట్. సుందర్ పిచాయ్ గూగుల్కి ఆ మినిస్టర్గా మారి ఈ రోజు గూగుల్ సెర్చ్ ఇంజిన్ వరకు ప్రతి దానిలో తన మార్క్ వేశారు. మన ఇండియన్ బ్రెయిన్ ప్రపంచాన్ని రూల్ చేస్తుంది అనడానికి సుందర్ పిచాయ్ అనేది ఒక అల్టిమేట్ నిదర్శనం. లారీ పేజ్ జర్నీలో అంతా సక్సెస్సే లేదు బాస్. 2001లో గూగుల్ ఇన్వెస్టర్లు అనే ప్రెజర్ తీసుకొచ్చారు. నీకు 28 ఏళ్లే, నీ కంపెనీ నడపడం రాదు, ఒక సీనియర్ సీఎని పెట్టుకొని ఫోర్స్ చేశారు. లారీ పేజ్కి అది నచ్చలేదు. కానీ ఆయన తన ఈగోని పక్కన పెట్టి ఎరిక్ స్మిత్ని ఒక CEOగా తీసుకొచ్చారు. ఆ టైంలో సైకాలజీలో దీన్నే స్ట్రాటజిక్ హ్యూమిలిటీ అంటారు. అంటే నీకంటే తెలివైన వాళ్ళని వాడుకొని నీ సామ్రాజ్యాన్ని పెంచుకోవడం. చాణక్యుడు చెప్పినట్టు నీ లక్ష్యం పెద్ద అయితే నీ ఈగో చిన్నదిగా ఉండాలి. లారీ పేజ్ 10 ఏళ్ల పాటు సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో ఉండి టెక్నాలజీని డెవలప్ చేశారు. 2001లో మళ్ళీ CEOగా బాధ్యతలు తీసుకుని గూగుల్ని మరింత అగ్రెసివ్గా మార్చారు. లారీ పేజ్లో ఉన్న బిగ్గెస్ట్ క్వాలిటీ ద ఇన్ఫినిట్ విజన్.
ఆయన కేవలం సెర్చ్ ఇంజిన్ దగ్గరే ఆగిపోలేదు. 2005లో ఆండ్రాయిడ్ని కొన్నారు. ఈ రోజు ప్రపంచంలో 80% ఫోన్లు దాని మీదే నడుస్తున్నాయి. 2006లో యూట్యూబ్ని కొన్నారు. ప్రపంచపు అతిపెద్ద వీడియో లైబ్రరీ అదే. దీన్నే సైకాలజీలో ఎకోసిస్టమ్ లాకింగ్ అంటారు. అంటే యూజర్ ఏ దిక్కుకు వెళ్ళినా నీ సామ్రాజ్యంలోనే ఉండేలా చూసుకోవడం. చాణక్యుడి మండల సిద్ధాంతం ప్రకారం నీ చుట్టూ ఉన్న చిన్న రాజ్యాల్ని నువ్వు ఆక్రమిస్తే శత్రువుకి దారి ఉండదు. లారీ పేజ్ ఆండ్రాయిడ్, యూట్యూబ్ ద్వారా డిజిటల్ ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తెచ్చేసుకున్నారు. 2015లో ఆయన గూగుల్ని ఆల్ఫాబెట్ అనే హోల్డింగ్ కంపెనీగా మార్చారు. ఎందుకంటే ఆయనకి కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాదు, చావుని జయించడం లైక్ క్యాలికో, అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వయామో, అలాగే ఇంటర్నెట్ బెలూన్స్ అయిన లూన్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి ఉంది. వీటిని ఆయన మూన్ షాట్స్ అంటారు. ఈ రోజు మనం ఒక చిన్న అడ్డంకి రాగానే క్విట్ అయిపోతున్నాం. మరి లారీ పేజ్ దగ్గర మనం నేర్చుకోవాల్సిన ఆ ఫైనల్ బాస్ మైండ్ సెట్ ఏంటో చూద్దాం. ఫోకస్ ఆన్ ద ప్రాబ్లమ్, నాట్ ఆన్ ద ప్రొడక్ట్. లారీ పేజ్ సెర్చ్ ఇంజిన్ మీద ఫోకస్ చేయలేదు, ఇన్ఫర్మేషన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి అనే ఒక సమస్య మీద ఫోకస్ చేశారు. డిస్రిగార్డ్ ద ఇంపాసిబుల్. ఆయన కంపెనీలో ఒక రూల్ ఉంది, ఏదైనా ఇంపాసిబుల్ అంటే దాన్ని ఎలా పాసిబుల్ చేయాలో ఆలోచించాలి. చాణక్యుడు చెప్పినట్లు సాహసం లేని వాడికి సామ్రాజ్యం దక్కదు. ద 10x థింకింగ్. మీరు ఏదైనా చేస్తే అది 10% ఇంప్రూవ్మెంట్ కాదు, 10 times బెటర్గా ఉండాలి అంటారు లారీ. డేటా ఓవర్ ఎమోషన్స్. లారీ పేజ్ ఎప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నెంబర్స్ చూస్తారు తప్ప ఎమోషన్స్ చూడరు. సైలెన్స్ ఈజ్ పవర్. లారీ పేజ్ ఎక్కువగా మీడియా ముందుకు రారు. ఆయన ఒక ఇంట్రోవర్టెడ్ లీడర్. ఆయన సైలెంట్గానే ఉంటారు, కానీ ఆయన డెసిషన్స్ ప్రపంచాన్ని షేక్ చేస్తాయి. లారీ పేజ్ స్టాన్ఫోర్డ్ హాస్టల్ రూమ్ నుండి 22 లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని కట్టారు అంటే దానికి రీజన్ కేవలం కోడింగ్ కాదు, అది ఆయన విజన్ అండ్ చాణక్య తంత్రం. సో ఫ్రెండ్స్, లారీ పేజ్ గారి ఈ మ్యాసివ్ జర్నీలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చింది? ఆండ్రాయిడ్ని కొన్న ఆ ముందస్తు విజనా, లేక మన సుందర్ పిచ్చయ్య గారు గూగుల్ని నడుపుతున్న ఆ విధానమా? కింద కామెంట్స్లో నిజాయితీగా చెప్పండి. ఒకవేళ మీరు కూడా మీ లైఫ్లో ఒక డిజిటల్ సామ్రాజ్యాన్ని కట్టాలి అనుకుంటే కామెంట్స్లో గూగుల్ అని టైప్ చేయండి. మీలో ఉన్న ఆ మాస్టర్ మైండ్ని మేల్కొల్పడానికి ఇలాంటి పవర్ ప్యాక్డ్ స్టోరీస్ మన తత్వ భారత్ ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా నాకు ఐడియా ఉంది కానీ ఏం చేయాలో తెలియడం లేదు అని కన్ఫ్యూజన్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి అసలైన ఇన్నోవేషన్ అంటే ఏంటో అర్థమవుతుంది. జీవితం అంటే ఒక యుద్ధం. ఆ యుద్ధంలో గెలవాలంటే నీ ఇన్ఫర్మేషనే నీకున్న పర్ఫెక్ట్ ఆయుధం. మళ్ళీ ఇంకొక ఇన్స్పైరింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ నెక్స్ట్ టైం, థింక్ డీప్, ప్లాన్ స్మార్ట్ అండ్ బిల్డ్ యువర్ ఎంపైర్. జై హింద్.